హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మేషరాశి వారికి చూసుకుంటే కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో పురోగతి అనేది కనబడుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలు చేకూరుతాయి. ఇక కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. విదేశీయాన యోగం కూడా ఉంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిజమే శుభ రోజుగా చెప్పవచ్చు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. ఇక ఈరోజు మేషరాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి మాట సహకారాన్ని పొందుతారు. అలాగే వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధంగా సంస్థలను వికేంద్రీకరిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పై స్థాయి వారి నుంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలుంటాయి. విద్యార్థులు అవకాశాలను అప్రయత్నంగా పొందుతారు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.